హలో ఆల్, గోయింగ్ టు పిక్ హనీ ఫ్రమ్ స్కూల్. ఇప్పుడైతే టైం 2:30 అవుతుంది. తనకి స్కూల్ 3 o'clockకి వదిలిపెడతారనమాట. నేను చిన్నగా వాక్ చేస్తాను కదా అని అసలు ముందే 1/2 hour ముందే వెళ్తున్నాను. ఇంకా స్కూల్ టైం అవ్వలేదు కదా, సో అందుకే ఎవ్వరు లేరు. ఇంకా కొంచెం 2:45 ఆ టైంకి అయితే కొంచెం కనిపిస్తారు, ఎందుకంటే అందరు పిక్ చేసుకోవడానికి వస్తారు కదా వాళ్ళ పేరెంట్స్. నేనైతే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాను కాబట్టి ఎవరు లేరు ఇప్పుడు ఈ టైంలో. యాక్చువల్లీ రోజైతే నేను రాను, బట్ ఇవాళ ఎందుకో రావాలనిపించింది. అండ్ అది కాక నైట్ టైమ్స్ నిద్ర పట్టట్లేదు, కొంచెం బాడీకి మినిమం ఎక్సర్సైజెస్ అయినా ఉండాలి కదా. అందుకే ఇవాళ నేనే వెళ్దాంలే, కాసేపు వాకింగ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా హనీని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఇవాళ అయితే క్లైమేట్ సన్నీగానే ఉంది, బట్ స్టిల్ జాకెట్ వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం చలి కూడా బేర్ చేయలేకపోతున్నాను. ఇంకా అందుకే జాకెట్ వేసుకుని వచ్చేసాను. అండ్ క్లైమేట్ కూడా ఎప్పుడు ఎట్లా చేంజ్ అవుతుందో తెలియదు, ఒక్కసారికి చల్లబడిపోతుంది ఒక్కోసారి. సో ఉంటే మంచిది కదా అని ఇంకేసుకొని వచ్చేసాను. యాక్చువల్లీ తనని 3కి వదిలిపెడతారని చెప్పాను కదా, బట్ ఎగ్జాక్ట్ 3కి వదిలిపెడతారని ఏం లేదు. మనం ముందు వెళ్ళామంటే ముందు మనతో పాటు పంపించేస్తారు. ఇందాక సన్నీగా ఉందని చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయిపోయింది, క్లౌడీగా అయింది. ఇలాగే ఉంటుంది ఎప్పుడు, ఎందుకో ఇక్కడ సడన్గా డిఫరెన్స్ వచ్చేస్తుంది క్లైమేట్లో మాత్రం. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. రోడ్ అంతా ఉంటాయి, చాలా చాలా రకరకాల ఫ్లవర్స్ అయితే ఉంటాయి డిఫరెంట్గా. బట్ నేనైతే పిక్ చేయనివ్వను హనీని, ఎందుకంటే కొంచెం గట్లో ఉంటాయి, అవంతా ర్యాషెస్ వస్తాయి కదా పట్టుకుంటే అని చెప్పేసి నేను పిక్ చేయలేను. బట్ చూడడానికి అయితే చాలా బాగుంటాయి ఫ్లవర్స్. ఒక 1 type ఆఫ్ ఫ్లవర్ చాలా బాగుంటాయి చూడడానికి, బట్ ఎవ్వరు పిక్ చేయరు. ఇక్కడ చూడు ఎల్లో ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. అని స్కూల్ కూడా వచ్చేసింది. కొంతమంది పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు, వాళ్ళు కొంచెం సన్నీగా ఉంది కదా అందుకని బయట ఆడిపిస్తున్నారు. అండ్ స్కూల్ లోపలికి కెమెరా నాట్ అలౌడ్, ఎందుకంటే వీళ్ళ ప్రైవసీ వీళ్ళకి ఉంటుంది కదా పిల్లలకి. సో మనల్ని ఎక్కడ వీడియోస్ తీయనివ్వరు, సో మనం కూడా దానికి రెస్పెక్ట్ చేయాలి కదా. హనీనైతే స్కూల్ నుంచి పిక్ చేసేసుకున్నాను, ఇదిగో వచ్చింది. బ్యాగు అదేముండదు, జస్ట్ 1 bottle, ఇది కూడా హాఫ్ ఫినిష్ చేసింది అంతే. ఫుడ్ కూడా ఇక్కడే తినేస్తుంది, బట్ ఇంటికి వెళ్ళాక కూడా కొంచెం ఫీడ్ చేస్తాను.